ప్రీవియస్ రీల్లో అసలు బర్న్అవుట్ అంటే ఏంటి, బర్న్అవుట్ ఎందుకు అవుతాం గురించి మాట్లాడుకున్నాం. మరి టైం అండ్ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడం ఎలా గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఎంత పని ఉంటే అంత పనే ఉంటుంది, చేస్తూనే ఉంటాము అన్న పరిధిలోని బర్న్అవుట్ అన్నది కంపల్సరీగా అవుతాం. దట్స్ ఎగ్జాక్ట్లీ వెన్ ఐ లెర్న్ వాట్ రెగ్యులేటింగ్ టైమ్ అండ్ ఎమోషన్స్ యాక్చువల్లీ ఆర్. చాలా రోజుల వరకు అసలు కష్టపడితేనే సక్సెస్ వస్తుంది, రోజు పగలు రాత్రి కష్టపడిపోవాలి అని ఒక కాన్సెప్ట్ లోని చాలా మంది ముందుకు వెళ్ళిపోతుంటాం. కాకపోతే రియలైజ్ అవ్వంది ఏంటి అంటే ఒక పాయింట్ కి మైండ్ అండ్ ఆ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ స్టాండ్ స్టిల్ కి వచ్చేస్తాయి. అదే చిన్నప్పుడు మన స్కూల్లో అంటుండేవాళ్ళు కదా, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అని. ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ కాదు, ఎనర్జీ మేనేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి. సో అప్పటి నుంచి ఒక రూల్ ఫాలో అవడం స్టార్ట్ చేశానండి. ఏదైనా మనకి ఇంపార్టెంట్ అయితే తప్పనిసరిగా దానికి ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పి రియలైజ్ అయ్యాను. హాఫ్ ఫోకస్లు, మధ్యలో ఫోన్లు వస్తాయని ఎత్తడం, ఎవరో మెసేజ్ చేశారని రిప్లై చేయడం, ఇవన్నీ కాకుండా ఐ బిగాన్ స్కెడ్యూలింగ్ వాట్ కాల్ న్యూపోర్ట్ కాల్స్ డీప్ వర్క్ బ్లాక్స్. ఇది ఒక బుక్, డీప్ వర్క్ అని ఉన్నది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో టు అమెజాన్ అండ్ పర్చేస్ దిస్. అందులో అతను రాసింది ఏంటి అంటే 90 నిమిషాలు స్కెడ్యూల్ చేసుకొని ఒక అలారం పెట్టుకొని ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టుకొని పక్కన పడేసి మీరు చేసేది కంపల్సరీగా ఫుల్ ఫోకస్ తో చేస్తే దాని రిజల్ట్స్ వేరేగా ఉంటాయి, మన మైండ్ ఫంక్షనింగ్ కూడా బెటర్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వాట్ న్యూపోర్ట్ కాల్డ్ షట్ డౌన్ కంప్లీట్. బికాస్ రెస్ట్ ఇజంట్ ది ఆపోజిట్ ఆఫ్ వర్క్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ డీప్ వర్క్ అన్న కాన్సెప్ట్ లోని చాలా రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి ఈ పుస్తకంలోని. మీరు ఆ పుస్తకం చదవలేకపోయినా దానిలో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రీల్ లో మాట్లాడుకుందాం. అంతవరకు ఫాలో ఏంటి మనీ.